వెల్కమ్ టు ట్రేడింగ్ జోన్. సో ఈరోజు మీకు ఒక సింపుల్ ట్రేడింగ్ సెటప్ చెప్తాను. ఇది ప్యూర్లీ క్యాండిడేట్ బేసిస్గా ఉంటుంది. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. లైవ్ మార్కెట్లో ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా టిపికల్గా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు, రైట్? సో మీ కాన్సెప్ట్ ఫస్ట్ ట్రై చేయండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి, రైట్? సో మనకి రన్నింగ్ మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్లో కానీ అప్ ట్రెండ్లో కానీ ఒక బిగ్ క్యాండిల్, ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ట్రెండ్లో వస్తున్నప్పుడు ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చి ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లో వస్తుంది, ఆల్మోస్ట్ పడుతూ ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చి ఆ తర్వాత మనకి మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ కానీ మార్కెట్ అప్ డౌన్ ఆడుతూ, అంటే సైడ్ వేస్లో మార్కెట్ హాల్ట్ అయ్యి నెక్స్ట్ హాల్ట్ తర్వాత నెక్స్ట్ రిలీజింగ్ మనకి ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది అనుకోండి గైస్, హ్యాపీగా మీరు మార్కెట్ రిలీజ్ అయింది అంటే బ్రేక్అవుట్ వచ్చింది అనే ఒక ఎస్టిమేషన్తో మీరు ఈ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కంప్లీట్ అయినాక, ఈ క్యాండిల్ కంప్లీట్ అయినాక మీరు దీనిపైన బై చేసుకోవచ్చు, హ్యాపీగా దీని కింద సెల్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం జనరల్గా టూ క్యాండిల్స్ పిల్లర్స్ క్యాండిల్స్ కూడా అంటాము జనరల్గా. ఓకే, పిల్లర్స్ క్యాండిల్స్, ఇది ఒక పిల్లర్ లాగా ఉంటుంది, ఇది ఒక పిల్లర్ లాగా ఉంటుంది. మధ్యలో మనకి ఈ కన్స్ట్రక్షన్ అనేది అప్ డౌన్ ఉండొచ్చు. సో సైడ్ వేస్ లో మార్కెట్ హాల్ట్ లో ఉండి ఒకేసారి మనకి మార్కెట్తో పోరాడి బ్రేక్అవుట్ వచ్చినాక అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే మనం అప్ సైడ్ వెళ్ళిపోతాం, బై సైడ్ వెళ్ళిపోతాం. ఒకవేళ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, కంటిన్యూషన్ అవుతుంది అన్నమాట. మార్కెట్ డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది మీనింగ్ అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్ హాల్ట్ అయ్యి ఒకసారి స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వస్తే పైకి వెళ్తుంది, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తే కిందకు వస్తుంది. ఓకే, రైట్. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనేది ఇంపార్టెంట్. సో ఒక స్మాల్ టెక్నిక్ చెప్తాను, చూడండి. మార్కెట్ బాగా డౌన్ పడుతుంది, చాలా డౌన్ వచ్చాక మార్కెట్లో ఇంకా పడే ఛాన్స్ లేక ఇక బయర్స్ ఇంకా మార్కెట్ ఎంట్రీ కాలేదు. సో దాని పరిస్థితి ప్రకారం మార్కెట్ ఎట్టుకోవాలో అర్థం కావట్లేదు, అంటే బయర్స్ ఎంట్రీ కాలేదు మార్కెట్లో యాజ్ ఆఫ్ నౌ, బట్ సెల్లర్స్ కంటిన్యూ కావట్లేదు. సో ఈ సిచ్యువేషన్లో సెల్లర్స్ కంటిన్యూ కావట్లేదు, బయర్స్ మార్కెట్లో రాలేదు. ఓకే, సో ఆ సిచ్యువేషన్లో మార్కెట్ అక్కడ హాల్ట్ అవుతుంది, చాలాసేపు హాల్ట్ అవుతుంది. అంటే హాల్ట్ అంటే బయర్స్ లేరు, సపోర్ట్ సెల్లర్స్ లేరు మార్కెట్లో. హాల్ట్ అయ్యి ఎప్పుడైతే మనకి సైడ్ వేస్ నుంచి బయటకు వస్తున్నాం, బ్రేక్అవుట్ వస్తున్నాం, అయితే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తే సెల్ సైడ్ వెళ్ళిపోతుంది. సెల్ సైడ్ వెళ్తుంది అంటే నథింగ్ బట్ దాని ఏమంటారు, ఇది కంటిన్యూషన్ అవుతుంది, సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, బ్రేక్అవుట్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి, ఆల్మోస్ట్ సేమ్ బాడీ ఉండాలి గైస్. ఇది ఎలా పిల్లర్ లాగా అనిపిస్తుందో ఇది సెకండ్ పిల్లర్ లాగా ఉండాలి. ఈ సెకండ్ పిల్లర్లో మీకు ఈ క్యాండిల్స్ ఉంటాయి. సో సెకండ్ క్యాండిల్లో బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ వచ్చిందనుకోండి, మిగతా క్యాండిల్ కూడా కంప్లీట్ కానివ్వండి. 2 క్యాండిల్స్ కలిపితే ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అవుతుంది. ఒకవేళ 2లో కూడా మనకి కలపలేదు అనుకోండి, థర్డ్ క్యాండిల్, ఆల్మోస్ట్ 3 క్యాండిల్స్ వరుస పెట్టి మనకి బయర్స్ వచ్చారంటే మార్కెట్లో హ్యాపీగా బయర్స్ వచ్చినట్టు. సో హ్యాపీగా మీరు ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యి మీకు క్లోజ్ అవుతుందో, ఈ క్యాండిల్ క్లోజ్ అవుతుందో దానిపైన మీరు బై చేస్తారు, దీని కింద స్టాప్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఒకసారి మీకు చార్ట్లో చూపిస్తాను. సేమ్ బై సైడ్ కూడా ఉంటుంది, ఇలానే ఉంటుంది. బై సైడ్ రివర్స్, ఇది గ్రీన్ కలర్ ఉంటుంది, ఇది బేరిష్ కలర్ ఉంటుంది, అంత మించి అయింది డిఫరెన్స్. ఒకసారి మీకు చార్ట్లో చూపిస్తాను, ఎలా ఉంటుందో చూపిస్తాను, ఎలా అబ్జర్వ్ చేయాలని లైవ్ చార్ట్లో చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూడండి గైస్. సో ఈ లైన్స్ తీసేస్తాను, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ట్రెండ్ లైన్స్ యాక్చువల్గా. ఓకే, ఇవన్నీ ట్రెండ్ లైన్స్ మీకు తీసేస్తాను. సో నేను డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నది ఇంకో మెథడ్ అన్నమాట.
సో ప్రజెంట్ ఓన్లీ క్యాండిల్ స్పేస్ తీసుకొని చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకుంటాం. సో మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది, ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది, మార్కెట్ చాలాసేపు హాల్ట్ అయింది. చూడండి మార్కెట్ చాలాసేపు హాల్ట్ అయింది, తర్వాత ఎక్కడ మీకు స్ట్రాంగ్ క్యాండిల్ రాలేదు. ఈ ఈ దీన్ని తిన్న తర్వాతకి మనకి ఎక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ రాదు. నేను ఇప్పుడు మార్కెట్ బాగా పడిపోయింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ కావాలనుకుంటున్నాను, బై సైడ్ ఎంట్రీ కావాలనుకుంటున్నాను. బై సైడ్ అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే మార్కెట్ బాగా పడ్డాక సమ్ టైం మనకి హాల్ట్ దొరికింది, అట్ ది సేమ్ టైం మనకి ఎక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ రాలేదు, ప్లస్ బ్రేక్అవుట్ రాలేదు. రైట్, స్మాల్ క్యాండిల్స్ వచ్చాయి అంటే బయర్ సెల్లర్స్ కొట్టుకున్నారు. చూడండి వారు జరిగింది. ఎప్పుడైతే మనకి ఒక పిన్ బార్ క్యాండిల్ వచ్చిందో హ్యాపీగా మీరు బై చేయడానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ప్యాటర్న్స్ ఉన్నాయి. చూడండి గైస్, ఒకటి టూ పిల్లర్స్ క్యాండిల్ ప్యాటర్న్ ఉంది, ఇంకోటి చూడండి మార్నింగ్ స్టార్ కూడా ఉంది. చూడండి సింపుల్, ఒక బేరిష్ క్యాండిల్, ఒక పిన్ బార్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ హ్యాపీగా పైకి. ఓకే, అదొక ప్యాటర్న్. సో ఇప్పుడు పిల్లర్స్ ప్యాటర్న్ ఏంటంటే సింపుల్గా నాకు ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ కావాలి. సో మనకి ఫస్ట్ క్యాండిల్లో ఫిల్ కాలేదు, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ రాలేదు, ఈ ఫోర్త్ క్యాండిల్ వచ్చింది కానీ ఫిల్ కాలేదు, పైన బ్రేక్ అయ్యి క్లోజ్ కాలేదు. థర్డ్ క్యాండిల్ మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, బట్ మనకి ఇది బ్రేక్ కాలేదు. ఓకే, ఇక్కడ కూడా మనకి మార్కెట్ సైడ్ వేలో నడుస్తుంది. సో మనం బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. ఎలా బ్రేక్అవుట్ కోసం అంటే సింపుల్గా ఈ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ చూడాలి. బ్రేక్అవుట్ వచ్చి పైన క్యాండిల్ క్లోజ్ అయిందంటే, ఇప్పుడు రన్నింగ్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే దీనిపైన మీరు బై చేస్తారు హ్యాపీగా. ఇక్కడ స్టాప్ అవుతుంటారు, ఎందుకంటే ఇది టర్నింగ్ పాయింట్. పైకి వెళ్ళి ఇట్లా వచ్చి మనకి పైకి వెళ్తుంటారు. మీరు అబ్జర్వ్ చేసి ఇంకో ప్యాటర్న్ కూడా ఉంది చూడండి, ఎన్ చార్ట్ ప్యాటర్న్. పైకి వచ్చింది, మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఇక్కడ బ్రేక్అవుట్. నేను ఈ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తాను. మీకు ఇక్కడ చూడండి, ఈ లొకేషన్లో మీకు 3 ప్యాటర్న్స్ చూపించాను గైస్. సింపుల్గా 3 ప్యాటర్న్స్ చూపించాను. ఒకటి స్ట్రాంగ్ పిల్లర్స్, 2 పిల్లర్స్ చూపించాను, సైడ్ వేస్లో చూపించాను. ఇంకోటి మార్నింగ్ స్టార్ చూపించాను. ఓకే, నెక్స్ట్ ఇది మనకి బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఓకే, ఒకవేళ మార్నింగ్ స్టార్లో తీసుకుంటే హ్యాపీగా మీరు ఇక్కడ ఎంట్రీ అవుతారు. సో స్టాప్ లాస్ ఎక్కడ పెడతారంటే మ్యాక్సిమం మీరు ఇక్కడ కానీ స్టాప్ లాస్ పెడతారు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ పెడితే సరిపోతుంది. ఇవన్నీ ఇంతకన్నా కిందకి వస్తే మనకి మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెడితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎంట్రీ అయితే, ఇక్కడ దీనిపైన ఎంట్రీ అయితే ఖచ్చితంగా స్టాప్ లాస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎంట్రీని బట్టి స్టాప్ లాస్ డిసైడ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. సో మీకు ఇక్కడ పిల్లర్స్ ప్యాటర్న్ చూపించాను, 2 పిల్లర్స్ ప్యాటర్న్స్ మధ్యలో చాలాసేపు ఆగింది. ఓకే, మీరు అడగచ్చు ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చింది కదా, కింద క్లోజ్ అయింది కదా అనొచ్చు. కానీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రాలేదు, స్ట్రాంగ్ క్యాండిల్ అనేది రాలేదు. యాక్చువల్గా స్మాల్ క్యాండిల్స్ వచ్చింది, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రాలేదు. ఇది స్మాల్ క్యాండిల్, ఆల్మోస్ట్ స్మాల్ క్యాండిల్ లో. సో ఇంత లోలో నేను మళ్ళీ సెల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇలాంటి క్యాండిల్ వస్తే, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తే అప్పుడు ట్రై చేస్తాను. సో స్మాల్ మీడియం క్యాండిల్ వచ్చింది కాబట్టి నేను సెల్ చేయడానికి ట్రై చేస్తాను, బై చేయడానికి ట్రై చేస్తాను, బై ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాను. కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాను. ఇలా మీరు క్యాండిల్స్ అబ్జర్వ్ చేసుకోగలిగితే మీకు వచ్చిన ప్యాటర్న్సే కనపడుతుంటాయి. గుర్తుంచుకోండి గైస్, వచ్చిన ప్యాటర్న్సే కనపడుతుంటాయి. సో మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తారు అనుకుంటున్నాను. నేను ఓన్లీ ఇవాళ చెప్పింది ఏంటంటే ఈ సెషన్లో పిల్లర్స్ సంబంధించింది చెప్పాను యాక్చువల్గా. ఓకే, ఆ పిల్లర్స్ మీరు ఎలా ఎనౌన్స్ చేసుకుంటారో, ఎలా ట్రైనింగ్ చేస్తారో అనేది మీకు నేర్పించాను. ఓకే, మార్కెట్ డౌన్ ట్రెండ్ హాల్ట్ అయింది, చాలాసేపు హాల్ట్ అయింది. బయర్స్ ఎంట్రీ అయ్యారు, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది, హ్యాపీగా దీని పైన బై చేస్తారు.
దీని కింద ఎక్కడ స్టాప్ అవుతుంది. గుర్తుంచుకోండి. దట్స్ ఓకే. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రాక్టీస్ చేయండి కొద్దిగా, ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది. లైవ్ మార్కెట్ని పట్టుకోవడానికి కొద్ది కష్టం, బట్ మీరు అర్థం చేసుకోగలిగితే, క్యాండిడేట్స్ బిహేవియర్ అర్థం చేసుకోగలిగితే మాత్రమే ట్రేడింగ్ చేయగలుగుతారు. ఇది అంత ఈజీ కాదు, బట్ అర్థం చేసుకుంటే మాత్రమే ట్రేడింగ్ చేయగలుగుతారు. ఇది ఒక విధంగా అడ్వాన్స్డ్ క్యాండిస్టిక్స్ కూడా అనుకోవాలి, అడ్వాన్స్ టెక్నిక్ కూడా అంటారు. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.